సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నుంచి మనకి అఫీషియల్గా సిలబస్ గైడ్కి సంబంధించి కానివ్వండి, ఎలిజిబిలిటీలకు సంబంధించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ ఇస్తాం అనే సంకేతాలకు మూలమే మనకి ఈ గైడ్ లైన్స్. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి 17/3/2021 ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకి దీనికి సంబంధించి పీడిఎఫ్ని అయితే విడుదల చేసింది. దీనిలో మనకి ముఖ్యంగా గతంలో టెట్ అనేది వేరుగా నిర్వహించేవారు, కానీ ప్రస్తుతం 4 పేపర్ల ద్వారా టెట్ పరీక్షలను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 పేపర్లు ఏంటి అని చెప్పేసి కంగారు పడకండి. మనకి టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్లు ఏం మారలేదు. మనకి కొత్తగా 2 పేపర్లను అయితే యాడ్ చేశారు. దాని గురించి కూడా క్లియర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దయచేసి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా అన్ని వివరాలు కూడా తెలుస్తాయి. ఫస్ట్ పాయింట్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే టెట్ అనేది మొత్తం 4 పేపర్లలో కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B, ఈ విధంగా మొత్తం 4 పరీక్షలను అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ పేపర్ 1A అనేది ఎవరికంటే మనకి ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ పోస్టు సాధించాలంటే పేపర్ 1A అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మనకి గతంలో మాదిరిగానే 150 మార్కులకి పరీక్ష జరుగుతుంది. దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పేపర్ 1A వాళ్ళకి రెగ్యులర్ స్కూల్స్ అంటే మనకి ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయుడిగా కొలువు సాధించాలంటే ఈ పేపర్ 1A అనేది టెట్ అర్హత సాధించి ఉండాలి. విద్యార్హతలు చూసినట్లయితే ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండాలి. ఎవరికి? ఓసీ వాళ్ళకి. ఎవరైతే SST BC వాళ్ళు ఉన్నారో ఇంటర్మీడియట్లో 45% మార్కులు ఉన్నా సరిపోతుంది. 2 సంవత్సరాల DED కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, ఇంటర్మీడియట్లో 50% ఉండాలి ఓసీ వాళ్ళకి. SST BC వాళ్ళకి సంబంధించి 45% మార్కులు ఉన్నా సరిపోతుంది. DED కోర్స్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు పేపర్ 1A SGD పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే బిఎడ్ కోర్స్ కంప్లీట్ చేస్తున్నారో డిగ్రీలో 50% మార్కులు కలిగి ఉన్నారో వీళ్ళకు కూడా SGD పేపర్ 1 రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, బీఈడి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, మీరు పేపర్ 1 SGD రాయాలంటే మాత్రం మీకు డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. SC ST BC ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి 45% మార్కులు ఉన్నా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా పేపర్ 1Aకి సంబంధించి కంప్లీట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అయితే ఇవి. ఇంకా పేపర్ 1B విషయానికి వచ్చినట్లయితే ఈ పేపర్ 1B పరీక్ష అనేది ఎవరికంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేక పాఠశాలలు ఉంటాయి. అంగవైకల్యం కలిగిన పిల్లలకు విద్యా బోధన చేయడం కానివ్వండి, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యా బోధన చేయటానికి కానివ్వండి, ఎవరైతే మనకి ప్రత్యేక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉంటారో, సింపుల్గా చెప్పాలంటే స్పెషల్ స్కూల్స్ ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ అని, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అని అప్పుడప్పుడు విడుదలవుతూ ఉంటుంది కదా, ఆ పోస్టులకి మీరు పోటీ పడాలంటే ఈ ఏపీ టెట్ పేపర్ 1B అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఒక ప్రత్యేకమైన కోర్స్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు, మీరు అది చెక్ చేసుకో. నార్మల్ డిఎడ్ వాళ్ళు ఈ స్పెషల్ పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉండదు. స్పెషల్ DED కోర్స్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి విద్యా బోధన చేసే విధంగా శిక్షణ తీసుకున్న వాళ్ళు మాత్రమే పేపర్ 2B అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పేపర్ 2B వల్ల మనకి చాలా తక్కువ ప్రయోజనం ఉంటుంది, చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. మన టార్గెట్ వచ్చేసరికి ప్రాథమిక పాఠశాలలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే పేపర్ 1A అనేది మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఓకే, పేపర్ 1A అంటే మనకి గతంలో ఏం సిలబస్ ఉందో అదే సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే టీచర్లు ఉన్నారో వీళ్ళని మనం స్కూల్ అసిస్టెంట్ల కింద పిలుస్తాం కదా. ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడాలంటే పేపర్ 2A అనేది మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఈ పేపర్ 2A అనేది ఎవరికంటే డిగ్రీ తర్వాత ఎవరైతే BED కోర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ పేపర్ 2A అనేది రాస్తారు. ఇంకెవరైతే లాంగ్వేజ్ పండిట్ టీచర్లు కానివ్వండి, హిందీ పండిట్, ఇంగ్లీష్ పండిట్ టీచర్లు కానివ్వండి టెట్ పేపర్ 2Aలోకి రావడం జరుగుతారు. ఇక మనకి సేమ్ ప్రత్యేక పాఠశాలలో ఎవరైతే బోధించాలనుకుంటున్నారో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ పాఠశాలలో మీరు విద్యా బోధన చేయాలంటే
ఇక్కడ డిగ్రీ తర్వాత ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధించే విధంగా మీరు డిఈడి కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళకు మాత్రమే పేపర్ 2B అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్పెషల్ స్కూల్స్ ఓకే, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించే టీచర్లు వచ్చేసరికి పేపర్ 2B అనేది రాస్తారు. ఓకే ఫ్రెండ్స్, రెగ్యులర్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళకి సంబంధించి పేపర్ 2A కింద, స్పెషల్ స్కూల్స్లో పనిచేసే వారికి పేపర్ 2B కింద పరీక్షలను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వేరువేరుగా. ఇక సేమ్ మనకి ఎస్జిటి విషయంలో పేపర్ 1A, పేపర్ 2B ఈ విధంగా రెగ్యులర్, స్పెషల్ స్కూల్స్ని డివైడ్ అయితే చేశారు. ఓకే, దీని గురించి కంప్లీట్గా మీకు పూర్తి వివరాలు అయితే తెలిసినాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొత్తం పేపర్లు అనేవి 4 పేపర్ల ద్వారా టెట్ పరీక్షలను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనం ఎగ్జామ్ ప్యాటర్న్ల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ముఖ్యంగా పేపర్ 1A అనేది ఎవరైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయ కొలువు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి పేపర్ 1A అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష అనేది అర్హత సాధించవలసి ఉంటుంది. ఇది మనకి 150 మార్కులకి పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు. 2 గంటలన్నర సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 1 తెలుగు నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు రావడం జరుగుతాయి. ఓవరాల్గా మనకి టెట్ పరీక్ష అనేది గతంలో మాదిరిగానే 150 ప్రశ్నలకి 150 మార్కులకి పరీక్ష అనేది ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం అనేది ఉండదు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి గతంలో ఆన్లైన్ టెట్ పరీక్షలు ఏ విధంగా జరిగాయో అదే విధంగా జరుగుతాయి. డిఎస్సి పరీక్ష మాత్రం ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. ఇక్కడ మనం సైకాలజీ నుంచి పెడగాజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, తెలుగు మెథడ్స్ నుంచి 6 ప్రశ్నలు, ఓవరాల్గా తెలుగు సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు, ఇంగ్లీష్ మెథడ్స్ నుంచి 6 ప్రశ్నలు 6 మార్కులు, ఓవరాల్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, గణితం కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, గణితం మెథడ్స్ నుంచి 6 ప్రశ్నలు, ఓవరాల్గా గణితం నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఎన్విరాన్మెంట్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే సైన్స్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, సోషల్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, సైన్స్ మెథడ్స్ నుంచి 3 ప్రశ్నలు, సోషల్ మెథడ్స్ నుంచి 3 ప్రశ్నలు, ఓవరాల్గా మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఈ విధంగా గతంలో మాదిరిగానే 150 ప్రశ్నలకి 150 మార్కులకి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రశ్న ఇచ్చి దాని కింద 4 ఆప్షన్లు అయితే ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ రూపంలో మనకి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ రెగ్యులర్ స్కూల్స్లో పనిచేసే ఉపాధ్యాయులు అంటే ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూల్స్లో ఉపాధ్యాయ కొలువులకు పోటీ పడాలంటే దానికి పేపర్ 1A అని చెప్పేసి పేరు పెట్టారు. ఇక ఎవరైతే ప్రత్యేక పాఠశాలలు అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన అంగవైకల్యం కలిగిన పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించి విద్యా బోధన చేయాలంటే పేపర్ 1B అని చెప్పేసి దానికి పేరు పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం సిలబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంటెంట్ విషయంలో ఎస్జిటి అభ్యర్థులు పేపర్ 1 అభ్యర్థులు 1వ తరగతి నుంచి ముందు 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అన్ని టెక్స్ట్ బుక్లను కూడా చదువుకోవాలి. లెవెల్ అనేది అప్ టు 10th క్లాస్ అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. మనం వాడే లింక్డ్ టాపిక్లు అనే పదాన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా వాడారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. మనకి 6, 7, 8 తరగతుల్లో ఏదైతే సిలబస్ టాపిక్లు ఉంటాయో 9th, 10th క్లాస్లో కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అప్ టు 10th క్లాస్ మన లింక్డ్ టాపిక్స్ అనే పదం కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు వాడారు, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్ విషయంలో ముందు ఎస్జిటి పేపర్ 1 వాళ్ళు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకున్న తర్వాత లింక్డ్ టాపిక్లు అనేవి 9, 10 తరగతుల్లో చదువుతారు. ఇంకా మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఏవైతే మనకి కంటెంట్లో ఉన్న సబ్జెక్టులు ఉంటాయో ఆ సబ్జెక్టులు అనేవి మీరు మెథడాలజీలో అకాడమీ టెక్స్ట్ బుక్లు లేదా పీడిఎఫ్లు అనేవి చదివితే సరిపోతుంది. ఇక్కడ మనకి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, మెథడ్స్ నుంచి 6 ప్రశ్నలు, ఓవరాల్గా సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు వస్తాయని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనకి గతంలో ఏ విధంగా టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది. కానీ 1 to 6th క్లాస్ విషయంలో మనకి ప్రభుత్వ స్కూల్స్లో టెక్స్ట్ బుక్లు మారినాయి కదా. ఈ మారిన కొత్త టెక్స్ట్ బుక్లు కూడా ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే. ఎందుకంటే మనకి కొత్త టెక్స్ట్ బుక్లను కూడా యాడ్ చేసే అవకాశాలు అయితే 100% ఉన్నాయి.
ఇంకా పేపర్ 1Bకి సంబంధించి చూసినట్లయితే సేమ్ సిలబస్ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇది ఎవరికి ప్రత్యేక అవసరాలు కలిగిన పాఠశాలలో స్పెషల్ డిఎస్సికి పోటీ పడాలని ఎవరైతే డిఎడ్లో స్పెషల్ డిఈడి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం కోర్స్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ పేపర్ 1B అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పేపర్ 2A విషయానికి వచ్చినట్లయితే ఈ పేపర్ 2A అనేది ఎవరికంటే మనకి ప్రస్తుతం ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే ఈ పేపర్ 2A అనేది అర్హత సాధించవలసి ఉంటుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకి 150 మార్కులకి 2.5 గంటల పాటు పరీక్ష అయితే జరుగుతుంది. 2 గంటలన్నర. ఓకే, ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ బీఈడి వాళ్ళు కోర్స్ సబ్జెక్ట్ చదువుతారు కదా, ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ స్టడీస్ నుంచి రావడం జరుగుతాయి. తెలుగు వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి తెలుగు నుంచి రావడం జరుగుతాయి. ఎవరికి? తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి. హిందీ పండిట్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి హిందీ నుంచి రావడం జరుగుతాయి. ఇంకా సేమ్ ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతాయి. ఇక ఈ పేపర్ 2B అనేది ఎవరికి? ప్రత్యేక అవసరాలు కలిగిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించి బోధన చేయాలంటే పేపర్ 2B అనేది రాయవలసి ఉంటుంది. సేమ్ మనకి అదే సిలబస్ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక మనకి కోర్స్ సబ్జెక్ట్ 60 ప్రశ్నలు 60 మార్కులు రావడం జరుగుతాయి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A విషయానికి వచ్చినట్లయితే మనకి దీనికి సంబంధించి మళ్ళీ కంటెంట్ మెథడ్స్ అని చెప్పేసి 2 కింద డివైడ్ అవుతాయి కదా. కంటెంట్ విషయంలో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉన్నారో పేపర్ 2A రాసే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అన్ని టెక్స్ట్ బుక్లు కంప్లీట్గా చదవాలి. ఇంకా లెవెల్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు కూడా కోర్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఎవరు? స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A అభ్యర్థులు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2Aకి సంబంధించి చూడండి, మ్యాథమెటిక్స్లో 30 ప్రశ్నలు 30 మార్కులు వస్తాయి కదా. దీనిలో కంటెంట్ 24, మెథడ్స్ 6. ఓకే, కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, మెథడ్స్ నుంచి 6 ప్రశ్నలు. మళ్ళీ సైన్స్ 30 ప్రశ్నల్లో మనకి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, మెథడ్స్ నుంచి 6 ప్రశ్నలు. మళ్ళీ మనకి సైన్స్ కంటెంట్లో ఫిజికల్ సైన్స్ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు. మళ్ళీ మనకి సైన్స్లో బయాలజీ సైన్స్ నుంచి 12 ప్రశ్నలు 12 మార్కులు. సైన్స్ పెడగాజీ సైన్స్ మెథడ్స్ నుంచి 6 ప్రశ్నలు 6 మార్కులు. ఈ విధంగా డివైడ్ అవుతుంది. మళ్ళీ సోషల్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే కోర్స్ సబ్జెక్ట్లో 60 ప్రశ్నలు 60 మార్కులు వస్తాయి కదా. ఈ 60 ప్రశ్నలు 60 మార్కుల విషయంలో 48 ప్రశ్నలు కంటెంట్ నుంచి, ఇక మిగిలిన 12 ప్రశ్నలు మెథడ్స్ నుంచి రావడం జరుగుతాయి. ఇంకా సేమ్ తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి, ఇంగ్లీష్ పండిట్ హిందీ పండిట్ వాళ్ళకి సంబంధించి కూడా 48 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 12 ప్రశ్నలు మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి కోర్స్ సబ్జెక్ట్ 60 ప్రశ్నలు 60 మార్కులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి. ఓకే, ఇంకా స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A అభ్యర్థులు వచ్చేసరికి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు అనేవి చదివిన తర్వాత మనకి ఏవైతే 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 10th లింక్డ్ టాపిక్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. 6th క్లాస్ మారిన కొత్త టెక్స్ట్ బుక్లు కూడా ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఇక మనం ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతాం అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి దానికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి కూడా చాలా క్లియర్గా అఫీషియల్ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% మార్కులు రావాలి. అంటే మనకి ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో 150 మార్కులకి జరిగే టెట్ పరీక్షలో ఖచ్చితంగా 90 మార్కులు వచ్చి తీరాలి. అప్పుడు మాత్రమే క్వాలిఫై అయినట్లు పరిగణిస్తారు. ఇంకా మనకి ఎవరైతే బీసీ క్యాండిడేట్లు ఉన్నారో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అన్ని సబ్ బీసీ కేటగిరీలు కూడా 50% మార్కులు సాధించాలి. అంటే 150 ప్రశ్నలకి జరిగే టెట్ పరీక్షలో కనీసం 75కు పైగా మీరు స్కోర్ చేయాలి. 75 మార్కులు అయితే స్కోర్ చేయాలి. అప్పుడు మాత్రమే క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు. ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు సంబంధించి 40% కనీస అర్హత మార్కులుగా పెట్టారు.
అంటే ఎవరైతే ఎస్ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లు ఉన్నారో 150 మార్కులకి జరిగే టెట్ పరీక్షలో కనీసం 60 మార్కులు అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకి కనీస అర్హత మార్కులకు సంబంధించి టెట్ కనీస అర్హత మార్కుల వివరాలు. మనకి ఇక్కడ 7 సంవత్సరాల ఎలిజిబిలిటీ అనే ఒక పాయింట్ని అయితే మెన్షన్ చేశారు. మనకి ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ లైఫ్ టైం టెట్ వ్యాలిడిటీకి సంబంధించి ఆప్షన్ అనేది కొద్దిగా పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి పూర్తి క్లియరెన్స్ రాగానే దాన్ని అమలు చేస్తారు. అప్పటి వరకు మనకి యథావిధిగా టెట్ 7 సంవత్సరాల ఎలిజిబిలిటీ అనే ఒక పాయింట్ను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఇకపై టెట్ జీవితకాల వ్యాలిడిటీ అని వచ్చినప్పటికీ అది మనకి పూర్తి స్థాయిలో జియో అనేది అమలు కాలేదు, ఇంకా అఫీషియల్గా ఫైనలైజ్ అవ్వలేదు. ఫైనలైజ్ అయిన తర్వాత మనకి దాన్ని అయితే వర్తింపజేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం 7 సంవత్సరాల ఎలిజిబిలిటీ క్రిటేరియా అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక మనం వెయిటేజీ గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి. మనకి 150 మార్కులకి టెట్ పరీక్ష అయితే జరుగుతుంది కదా. ఈ 150 మార్కుల్లో మీరు ఎన్ని మార్కులు స్కోర్ చేశారో దానిలో మీకు వచ్చిన మార్కులను 20% కింద వెయిటేజీ కట్టి, మీరు డిఎస్సి రాసినప్పుడు డిఎస్సిలో వచ్చిన మార్కులను 80% కింద తీసుకుని మొత్తంగా టెట్లో వచ్చిన మార్కులను 20% వెయిటేజీ, డిఎస్సిలో వచ్చిన మార్కులను 80% వెయిటేజీ కింద తీసుకుని ఓవరాల్గా ఫైనల్గా రెండింటిని మెర్జ్ చేసి ఫైనల్గా జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అందువల్ల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో వచ్చిన మార్కులు కూడా చాలా కీలకంగా మారనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, టెట్ పేపర్ 1లో కానివ్వండి, టెట్ పేపర్ 2లో కానివ్వండి 150 ప్రశ్నలకి పరీక్ష జరుగుతుంది కదా. ఈ 150 మార్కులకి జరిగే పరీక్షలో టెట్లో మీరు ఎన్ని మార్కులు అయితే స్కోర్ చేశారో అన్ని మార్కులని 20% వెయిటేజీ కింద కడతారు. మీకు డిఎస్సి రాసినప్పుడు డిఎస్సిలో వచ్చిన మార్కులను 80% వెయిటేజీ కింద కడతారు. ఓవరాల్గా 100% తీసుకుని ఫైనల్గా జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రతి పాయింట్ మార్కు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి కమిటీకి సంబంధించి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తామంటూ కూడా మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఏపీ టెట్ సిబిటి ఓకే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి డిఈసీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి కానివ్వండి. ఆల్రెడీ మనకి గతంలో ఆన్లైన్లోనే టెట్ పరీక్షలు జరిగాయి కాబట్టి అదే తరహాలో మనకి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేస్తామంటూ కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మనకి డిఎస్సి మాత్రం ఆఫ్లైన్లో అందరికీ ఒకే పేపర్ ద్వారా పరీక్ష అయితే కండక్ట్ చేస్తామంటూ మనకి గతంలో కూడా ప్రకటనలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో డిఎస్సి మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు మాత్రం ఆన్లైన్లో కండక్ట్ చేస్తామంటూ ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు గతంలో ఏ విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో రాశారో అదే తరహాలో మనకి ఆన్లైన్లో ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక మనకి ఫైనల్గా చూసినట్లయితే కోర్టు కేసులకు సంబంధించి లీగల్కి సంబంధించి కూడా మనకి చాలా క్లియర్గా పాయింట్లు అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. లీగల్ డిస్ప్యూట్లకు సంబంధించి కూడా మనకి చాలా క్లియర్గా అఫీషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్లో ప్రభుత్వం తప్పు లేకుండా కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్. ఇది మనకి విద్యాశాఖ నుంచి అఫీషియల్గా రావడం జరిగింది. మనకి దీని ప్రకారం చూసినట్లయితే త్వరలోనే టెట్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తుంది. మనకి టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా విడుదల కావచ్చు. టెట్ నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధంగా ఉందని తెలియచేయడానికి మనకి ఫైనల్గా ఈ విధంగా విడుదల చేసింది పీడిఎఫ్ అనేది. ఎలిజిబిలిటీకి సంబంధించి గైడ్ లైన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక మనకి ఫైనల్గా సిలబస్ కమిటీని అయితే వేశారు కదా ఆంధ్రప్రదేశ్లో టెట్కి సంబంధించి. ఈ సిలబస్ కమిటీకి సంబంధించి టాపిక్ వైజ్ సిలబస్ని విడుదల చేయగానే దానికి సంబంధించి సిలబస్తో మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. మనకి నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం 45 రోజులు సమయం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల తర్వాత పరీక్షలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఫ్రెండ్స్, మన వెబ్సైట్ ద్వారా మీకు డైలీ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లు అనేవి 100% మీకు అయితే ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు మీకు 75కు పైగా టెస్టులు అయితే ప్రతి టాపిక్ను టచ్ చేసే విధంగా పెట్టడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి కూడా పెట్టడం జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఈవీఎస్కి సంబంధించి ఇక ఫైనల్గా ట్రై మెథడ్స్కి సంబంధించి అన్ని టాపిక్లు కవర్ చేసే విధంగా www.ramramesheducation.in లో టెస్టులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 75కు పైగా టెస్టులు అయితే ఉన్నాయి.
మీరు రాసుకోవచ్చు. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇక డిఎస్సి టయానికి కరెంట్ అఫైర్స్ అయితే చాలా కీలకం కదా. ఇప్పటి నుంచి మీకు కరెంట్ అఫైర్స్ అనేవి అందించడం జరుగుతుంది. టుడే జీకే కరెంట్ అఫైర్స్.com ఎక్కడ స్పేస్ లేకుండా గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మీకు డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా ఈ కరెంట్ అఫైర్స్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన వెబ్సైట్ వచ్చేసరికి www.ramramesh.in. దీనిలో మీకు టెట్ పేపర్ 1కి సంబంధించి టాపిక్ వైజ్ సిలబస్కి సంబంధించి, టెట్ పేపర్ 2కి సంబంధించి టాపిక్ వైజ్ సిలబస్కి సంబంధించి, 1 to 6th క్లాస్కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆల్ సబ్జెక్టులకు సంబంధించి, 1 to 10th క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి ఆల్ సబ్జెక్టులకు సంబంధించి, డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి, బిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా ఆల్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు టెలిగ్రామ్ యాపే లేకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్లో రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మన గ్రూప్లో 9,000 మందికి పైగా అభ్యర్థులు అయితే ఉన్నారు, టెస్టులు అయితే రాస్తున్నారు. మీరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు అయితే రాయండి. ఇక నుంచి మీకు మరిన్ని టెస్టులు అనేవి అందుతూనే ఉంటాయి. ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా స్పీడ్గా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మన యాప్ని కూడా ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అన్ని లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు డైరెక్ట్గా అన్ని లింకులు ఉంటాయి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.